బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ ఉదయం కడప జిల్లాలో చోటు చేసుకున్న యాక్సిడెంట్ కి సంబంధించి అక్కడే ఉన్న ఐ విట్నెస్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అయితే ఆ లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో, భారీ లోడ్తో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో అది దూసుకు వెళ్ళి అక్కడే వెళ్తున్న కారును ఢీకొట్టింది. దాని తర్వాత ఆ కారు పైన ఒరిగిపోయింది. మొత్తం కారు పైన కూడా లారీ పడిపోయింది. దీంతో అక్కడికక్కడే స్పాట్ లో కూడా 5 మంది చనిపోయినట్లు కూడా అక్కడే ఉన్న ఐ విట్నెస్ కూడా చెప్తున్నారు. అయితే లారీకి బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. లారీ కింద అందరూ నలిగిపోయారని కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో క్షణాల్లో అక్కడే 5గురు చనిపోయారు. అయితే మృతదేహాలను తీయడానికి కూడా చాలా సేపటి వరకు ప్రయత్నించాము. దీంతో చాలా సేపు ప్రయత్నించిన తర్వాత మృతదేహాలను బయటకు తీసామని కూడా అక్కడే ఉన్న ఐ విట్నెస్ చెప్తున్నారు. అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలను కూడా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన రాయచోటి రహదారి పైన లారీ కారును కొట్టడంతో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 7గురు ఉన్నారు. అయితే అక్కడికక్కడే 5 మంది కూడా చనిపోయారు. మరో 2కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు స్వస్థలం బుద్వేల్ మండలం చింతపుత్తాయపల్లి అని కూడా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్న ఐ విట్నెస్ ఏం చెప్పారో ఒకసారి విందాం. నా పేరు దశరథన. నేను ఇట్లా మెరకాల కానీ నెల్లూరు జిల్లాకు పోతా ఉన్నా. గోల్చూరు ఘాట్లో టీ తాగేసి బయలుదేరి వస్తా అంటే లారీ దాని ముందు వచ్చేసి కారు. ఆ కారు ఏమైందంటే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఇట్లా బద్వేల్ జిల్లాకు పోయేటప్పుడు ఆ కారు వచ్చేసి మట్టంగా దాంట్లో లోపలికి దూర్చుకొని వెళ్ళిపోయిన వాటినే వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో ముందర పక్క సీట్లో వచ్చేసి 2 స్పాట్లో చచ్చిపోయినారు. తర్వాత వచ్చేసి వెనక పక్క 4 ఉన్నారు. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాప వచ్చేసి ఆ పాపను స్పాట్లోనే బయటికి బెరికేసినాము. బెరికేసిన పాటిన మాకు తీసేదానికి వీలు కాల. ఆ లారీ వచ్చేసి మొత్తం లోడ్ అంతా ఒక బస్తా పక్కన పారేసి ఆ తర్వాత వచ్చేసి పిల్లలను తీద్దామనుకుంటే వీలు కాల. అలా అందరూ వచ్చిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు సహకరించి ఆ డోర్లు అవన్నీ లాగేసి 2 పిల్లలు వచ్చేసి ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళు స్పాట్లో అట్లే ఈ చేతికాడి నుంచి మొత్తం ఏం లేక నరాలు కనబడేట్టుగా పోయింది, ప్రాణం పోయింది. మళ్ళీ 2 ఆడవాళ్ళు వచ్చేసి బాగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళను కాళ్ళు చేతులు నడువులు కూడా పని చేయవాళ్ళగా అట్లే లోపల పోయి దూరి రేకులన్నీ ఇంచేసి ఆ జాగి రాడు సహాయంతో వాళ్ళ అందరినీ 4 బయటికి తీసినానా. 2 పిల్లలు స్పాట్లో చనిపోయినారు. నా ఊపిరాడగా 2 చనిపోయినారు. తర్వాత వచ్చి 2 పెద్దలు ఆడలు బతికినారు. ముందర పక్క సీట్లో ఒక ఆమె అట్లా స్పాట్లో చనిపోయింది. ఆ కారు ఉంటుంది బెలూను, అది ఉండడం వల్ల దేవుని దయ వల్ల వాళ్ళు 2 బతికినారు. ఇప్పుడు మొత్తం 7 మంది ఉన్నారు. 7 మందిలో వచ్చేసి 2, 3, 4 చనిపోయినారు. ఇంకా స్పాట్లోనే చనిపోయినారు. ఇంకా ఒక పాప 2 ఆడోళ్ళు బతికినారు. రైట్, విన్నారు కదా. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై అక్కడే ఉన్న ఐ విట్నెస్ చెప్పిన షాకింగ్ నిజాలివి. అయితే లారీకి బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందని, అదేవిధంగా ఆ లారీ కింద అందరూ నలిగిపోయారు. క్షణాల్లో 5గురు చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే అందులో ఇరుక్కుపోయిన ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని కూడా తీయడానికి చాలాసేపు పట్టింది. సో చాలా వరకు శ్రమించి ఆ లారీని పక్కకు తప్పించిన తర్వాత అందులో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసామని కూడా అక్కడే ఉన్న ఐ విట్నెస్ చెప్తున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనము దానికి సంబంధించిన ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. పొక్లిన్ సహాయంతో, బుల్డోజర్ల సహాయంతో ఆ లారీని పక్కకు తీసిన తర్వాత ఏవైతే మృతదేహాలు అందులో చిక్కుకుపోయి ఉన్నాయో వాటిని కూడా తీసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో మొత్తం మీద ఆ కారులో 7గురు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 7గురులో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తరలించారు. कार
నా పేరు దశరథనా. నేను ఇట్లా మెరకాలుగానే నెల్లూరు జిల్లాకు పోతా ఉన్నా. గోల్చూరు ఘాట్లో టీ తాగేసి బయలుదేరి వస్తా అంటే లారీ దాని ముందు వచ్చేసి కారు. ఆ కారు ఏమైందంటే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఇట్లా బద్వేలు జిల్లాకు పోయేటప్పుడు ఆ కారు వచ్చేసి మట్టంగా దాంట్లో లోపలికి దూర్చుకొని వెళ్ళిపోయిన వాటినే వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో ముందర పక్క సీట్లో వచ్చేసి 2 స్పాట్లో చచ్చిపోయినారు. తర్వాత వచ్చేసి వెనక పక్క 4 ఉన్నారు. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాప వచ్చేసి ఆ పాపను స్పాట్లోనే బయటికి బెరికేసిన పాటినాక మాకు తీసేదానికి వీలు కాల. ఆ లారీ వచ్చేసి మొత్తం లోడ్ అంతా ఒక బస్తా పక్కన పారేసి ఆ తర్వాత వచ్చేసి పిల్లలను తీద్దామనుకుంటే వీలు కాల. మళ్ళీ అందరూ వచ్చిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు సహకరించి ఆ డోర్లు అవన్నీ లాగేసి 2 పిల్లలు వచ్చేసి ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళు స్పాట్లో అట్లే ఈ చేతికాడి నుంచి మొత్తం ఏం లేక నరాలు కనపడేట్టుగా పోయింది, ప్రాణం పోయింది. మళ్ళీ 2 ఆడవాళ్ళు వచ్చేసి బాగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళను కాళ్ళు చేతులు నడువులు కూడా పని చేయవాళ్ళు అట్లే లోపల పోయి దూరి రేకులన్నీ ఇంచేసి ఆ జాకి రాడు సహాయంతో వాళ్ళ అందరినీ 4 బయటికి తీసినానా. 2 పిల్లలు స్పాట్లో చనిపోయినారు. నా ఊపిరాడగా 2 చనిపోయినారు. తర్వాత వచ్చి 2 పెద్దలు ఆడలు బతికినారు. ముందర పక్క సీట్లో ఒక ఆమె అట్లా స్పాట్లో చనిపోయింది. ఆ కారుకు ఉంటుంది బెలూను, అది ఉండడం వల్ల దేవుని దయ వల్ల వాళ్ళు 2 బతికినారు. ఇప్పుడు మొత్తం 7 మంది ఉన్నారు. 7 మందిలో వచ్చేసి 2-3-4 చనిపోయినారు. ఇంకా స్పాట్లోనే చనిపోయినారు. ఇంకా ఒక పాప 2 ఆడోళ్ళు బతికినారు. రైట్, కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే అందులో లారీకి బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. అయితే లారీ కింద ఏదైతే కారు ఉందో ఆ కారులో కూడా అందరూ నలిగిపోయారు. దీంతో ఊపిరాడగా కూడా పిల్లలు కూడా చనిపోయినట్లు కూడా అక్కడే ఉన్న ఐ విట్నెస్ కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడ కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కూడా తీయడానికి కూడా చాలాసేపు వరకు ట్రై చేశామని కూడా చెప్తున్నారు. బుల్డోజర్ సహాయంతో కూడా అక్కడికి ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా శ్రమించి ఆ కారు లోపల ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా బయటికి తీశారు. ఆ ప్రమాద సమయంలో ఆ కారులో 7 మంది ట్రావెల్ చేస్తున్నారు. 7 మందిలో 5 మంది అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. అక్కడ అందులో 2 పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఈ ప్రమాదం సమయంలో 7 ఉన్నారు, అందులో 5 చనిపోయారు. అయితే ఇద్దరికి కూడా 7లో 5 చనిపోయారు అండ్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళను కూడా దగ్గరలో ఉండే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించారు. అయితే మృతుల స్వస్థలం బుద్వేల్ మండలం చింతపుత్తాయపల్లె అని కూడా చెప్తున్నారు.